బాగాలేదు అనేది అలా లేదు, బాగుంది చూడండి. రామ్ చరణ్ గురించి ఓవరాల్ గా ఏం చెప్తారు మేడం? చాలా హ్యాండ్సమ్ ఉంటాడండి. గేమ్ చేంజర్. బాగుందండి సినిమా, చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది మేడం? రామ్ చరణ్ గారి యాక్టింగ్, రామ్ చరణ్ గారి గెటప్ అంతా టూ గుడ్, చాలా బాగుంది. తన అపియరెన్స్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్, పర్సనాలిటీ చాలా బాగుంది. అప్పన్న క్యారెక్టర్ లో చరణ్ గారు ఎలా చేశారు మేడం? రంగస్థలం గుర్తొచ్చిందండి, చాలా బాగా చేశారు. ఎమోషనల్ గా వర్కౌట్ అయిందా మేడం? రంగస్థలం అయినట్టు రంగస్థలం అయినట్టు కాలేదు కానీ బాగుంది. అంటే కొంతమంది సినిమా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారండి? అంటే సినిమా తీసినప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందండి. మనం సినిమాని ఒక ఒపీనియన్ పెట్టుకొని చూడకూడదు. అంటే లాగ్ ఉందంట, ప్యూర్ ఎంటర్టైనర్. లాగ్ ఉందంటున్నారు కదా, నిజమా కాదా? పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు నేనైతే ఎంజాయ్ చేశాను. ఓకే, సో ఎస్జే సూర్య అండి చాలా బాగా చేశారు. ఆహా, ఎవరి పాత్ర వాళ్ళదండి. తిను హీరో లాగా, తను విలన్ లాగా చాలా బాగా చేశారు. శంకర్ ఈస్ కంబ్యాక్ అనుకోవచ్చా? అనుకోవచ్చండి. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ కనపడుతుంది, పవన్ కళ్యాణ్ గారే కనపడుతున్నారు అంటున్నారు. అలాగే ఉంది కొంచెం. ఓకే, యా. అంటే పొలిటికల్ గా ఎలా చేశారు రామ్ చరణ్ గారు? పొలిటికల్గా బాగా చేశారు. మనం అసలు యాక్చువల్లీ వీ షుడ్ రిమూవ్ పాలిటిక్స్ ఫ్రమ్ ద మూవీ అండి. అదొక నార్మల్ పొలిటికల్ మూవీ లాగా భావించాలి. అందులో పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవిని లాగే అవసరం లేదు. సో ఇట్స్ అ గుడ్ మూవీ. ఫస్ట్ పాయింట్ అంటే రామ్ చరణ్ యాక్టింగ్, తన యాక్టింగ్, డైరెక్షన్, ఫోటోగ్రఫీ, ఎవ్రీథింగ్ గేమ్ చేంజర్. నేమ్ ఇచ్చిండ్రు కరెక్ట్. ఇట్ సూస్ లైక్ కొంతమంది బాగాలేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? బాగాలేదు అనేది అలా లేదు, బాగుంది చూడండి, ఒకసారి వచ్చి చూడాలి. బాగాలేదు అని ఏమి లేదు. ఏ పిక్చర్ అయినా ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఏ స్టోరీ అయినా మనం గెస్ట్ చేయగలుగుతాము, అలాగే ఉంది అనమాట. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. గెస్ట్ చేసినట్టు అంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, మనం అనుకున్నట్టు ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, ఇట్స్ నైస్. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా ఉన్నారు కదా, ఆ విధంగా ఏమన్నా మీకు టచ్ అయిందా? లేదు, బాగుంది, చాలా బాగుంది.